సార్ ఇప్పుడు మీరు ఫిల్మ్స్ చూస్తూ ఉంటారా? అంటే లైక్ ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు వెబ్ సీరీస్‌కి వచ్చినప్పుడు ఫస్ట్ థాట్ ఏంటి? నాకు తెలిసి 'జీతో' ఇది థర్డ్ వన్ థర్డ్ వెబ్ అనుకుంటా. సిరీస్. థర్డ్ వెబ్ సిరీస్. థర్డ్ వన్. సో, ఫస్ట్ నాకు తెలిసి 'జీతోనే' స్టార్ట్ చేశారు మీరు వెబ్ సీరీస్ స్టార్ట్ చేయడం అంతేగా అనుకుంటున్నా మరి నేనైతే. ఆ! చదరంగం ఫస్ట్ అవును. చేసిన చదరంగం. చదరంగం ఇంకొకటి రిలీజ్ అవ్వాలి అవుతుంది అది. నేను ప్రకాష్ రాజు అంతే చేసి అవును. ప్రకాష్ రాజ్ గారు. ప్రైమ్లో రిలీజ్ అవుతుంది అది. ఫస్ట్ థాట్ ఏంటి? ఇది ఒక డిఫరెంటే. కాకపోతే మేకింగ్ ఒకటే ఉంటది. బట్ అప్రోచింగ్ ఆఫ్ ఆడియన్స్ ఈస్ డిఫరెంట్. అవును. ఓటీటీకి చేద్దాం అనుకున్నప్పుడు మీకు బిగినింగ్లో ఉండేది డెఫినెట్ నాకే ఉండేది. మనం చేద్దాం వద్దా ఏంటిది మనం ఫిల్మ్లో ఆలోచించారా? చేసి ఓటీటీకి ఏంటి? వెబ్ సిరీస్ చేయడం ఓటీటీకి ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన అనేది 100% అప్పుడు వచ్చేది నాకు. ఎప్పుడైతే కూర్చొని డిస్కస్ అంటే ఆలోచించా నెక్స్ట్ ఇదే నెక్స్ట్ ఇయే అర్థమైపోతుంది మెల్లగా ట్రాన్స్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇప్పుడు మన ఫిల్మ్స్ అన్నీ సినిమా రిలీజ్ అయిన సినిమా కంటే ఓటీటీలోనే ఎక్కువ చూస్తున్నారు అవును. అవును. ఈ మధ్య. చిన్న సినిమాలు ఎక్కువ ఓటీటీలోనే చూసేస్తున్నారు. ఇవన్నీ అవును. అయిపోయింది. అవును. నెక్స్ట్ ఓటీటీ వెళ్తుంది. దాని తర్వాత అప్పుడు చేసినప్పుడు హీరోస్ ఎక్కువ చేసేవాడు కాదు. నా ఇన్స్పిరేషన్ అంటే జగదో చేశాడు నాకంటే ముందు. జగదో చేశాడు కదా మనం చేసేద్దాం అనుకుని అట్లా అలా వెళ్ళాను తప్పితే దీని గురించి పెద్ద దీనికి మనకేమన్నా అవుతుందా మన కెరీర్కి ఏమవుతుందా అటువంటి ఆలోచన ఏమి లేదు. కానీ చేస్తే బాగుంటుందా చేస్తే ఈ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉండేది. ఓకే. వన్స్ చేసిన తర్వాత నాకు డిఫరెన్స్ ఏమనిపించాల. ఓకే. సినిమాకి దీనికి పర్ఫార్మెన్స్ వైజ్ కానీ Same making ప్లస్ అంతా మేకింగ్ almost. కానీ ఇది కానీ నాకు ఏమి డిఫరెన్స్ అనిపించలేదు. ఈ మధ్యకాలంలో మీకు వెబ్ సిరీస్ ఎంత సక్సెస్ రేట్ సాధించి మీ అందరూ తెలుసు కదా. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ కానీ కొన్ని వెబ్ సిరీస్ ఇప్పుడే హ్యాపీ. అసలు బిగినింగ్లో కొంచెం ఆలోచించా ఓకే. చేస్తే ఎలా ఉంటుంది కెరీర్కి ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే సినిమా ఇది వేరు ఇది వేరు కదా అని దానికి ఆ ప్రాబ్లం లేకుండా అనుకుంటున్నాను. ఇప్పుడైతే సినిమా అన్నా ఒకటే వెబ్ సిరీస్ అన్నా ఒకటే ఏదన్నా పర్ఫార్మెన్స్ అలవాటు అయిపోయింది. ఆడియన్స్ కూడా రెండింటిని విడివిడిగా ఏం చూడట్లా. వీడు వెబ్ సిరీస్ చూడరా, వీడు సినిమా చూడరా, వీడు సీరియల్ చూడరా అని ఎవరు చూడలేదు. అవును. సో హ్యాపీ ఎవరు కన్వీనియంట్ వాడు చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే.